ఆఫ్ఘనిస్తాన్‌లో ఏదైతే ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ అతి పెద్ద ఎయిర్ బేస్. ఒకప్పుడు రష్యా వాడింది. ఒకప్పుడు అమెరికా వాడింది. ఈవెన్ తాలిబాన్ల మీద దాడులు చేయడానికి అమెరికా ఆ బేస్ నుంచినే దాడులు చేసేది. అంతకుముందు రష్యా మీద దెబ్బతీయడానికి తాలిబాన్లు రష్యా మీద దాడి చేయడానికి అది ప్రయత్నించినప్పుడు రష్యా అక్కడదే వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫైనల్‌గా అది తాలిబాన్ల చేతికొచ్చింది. యుద్ధ విమానాలు, అక్కడే ఉండేటటువంటి ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు అన్నిటిని వదిలేసి అమెరికా పారిపోవడంతో అవన్నీ తాలిబాన్ల చేతికొచ్చినాయి. ఆ బేస్‌లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చక్కగా అమ్ముకున్నారు. ఆ హెలికాప్టర్‌లో సరదాగా తిరిగారు. అయన్నీ ఆ రోజున విజువల్స్ కూడా చూసాం. ఆ తాలిబాన్ల చేతిలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి ఆ ఎయిర్ బేస్‌ని మేము తిరిగి తీసుకుంటాం, దాని మీద సంప్రదింపులు జరుపుతాం, లేకపోతే బలవంతంగానైనా తీసుకుంటామంటే ఆ మధ్యన ట్రంప్ ప్రకటించాడు. ఎందుకు భవిష్యత్తులో చైనాతో జరగబోయేటటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసేటటువంటి సందర్భంలో కంట్రోల్ చేయడానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకుని, ఇరాన్‌కి కూడా అది సెంటర్ ఆఫ్ఘనిస్తాన్ అని. ఇరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎయిర్ బేస్ పెట్టుకుంటే చైనా మీదనైనా అటాక్ చేయొచ్చు, ఇరాన్ మీదనైనా అటాక్ చేయొచ్చు, రష్యా మీదనైనా అటాక్ చేయొచ్చు. వీళ్ళు పిచ్చ తలకాయ నొప్పిగాడితో తలతెక్క మెదడు నిర్ణయంతో క్రిందటిసారి ట్రంప్ వచ్చినప్పుడు అది వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడం. ఎందుకంటే వాళ్ళ సైన్యాన్ని అక్కడ పెట్టి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అన్నటువంటి పేరుతో వెనక్కి తీసేసుకోవడం. ఆ తర్వాత బైడెన్ దాన్ని అమలు చేయడంతో అక్కడ ఒక బేస్ కోల్పోయారు. పాకిస్తాన్లో నూర్ అహ్మద్ ఖాన్ బేస్ ఉన్న ప్రభుత్వం వేరేది ఉంటుంది, సైన్యం ఎంత సహకరించినా. బట్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఓ రకంగా వాళ్ళ తాబేదారు ప్రభుత్వమే నడిచింది. అట్లాంటి దాన్ని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటానంటున్నటువంటి సందర్భంలో భారతదేశం ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఓ రకంగా ఇప్పుడు భారత్ మాట వింటున్నారు. పాకిస్తాన్కి చెక్ పెట్టడానికి భారత్ తాలిబాన్లను వాడుతుంది. అట్లాగే అంతర్జాతీయ పరిణామాల్లో కూడా భారతదేశం తాలిబాన్లకి కొంత మద్దతుగా నిలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ మిలిటరీ బేస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకోవడానికి వ్యతిరేకిస్తూ ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కలిసి సంతకం చేసినాయి. అమెరికా తీసుకోవడానికి వీల్లేదు అని. భారత్ దాన్ని నడిపించింది అన్నది తెలిసి ఇప్పుడు ట్రంప్ పిసుక్కుంటున్నాడు అనమాట.